పెన్షన్ కోసం బడుగు జీవులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రతి నెల మొదటి తారీఖు వచ్చింది అంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమా సెట్టింగ్లు తలపించేలా సెట్లు వేసి లబ్ధిదారుల వద్దకు వెళ్లి హడావిడి చేస్తున్న చంద్రబాబు కొత్త పెన్షన్ల గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. బాబు పాలనలో పబ్లిసిటీ పీక్స్, పరిపాలన వీక్ అన్న చందంగా ఉందని పెన్షన్ల కోసం పడిగాపులు పడుతున్న నిరుపేదలు ఆవేదన చెందుతున్నారు. తాము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కంటే మిన్నగా ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించేలా మాయమాటలు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పాలనలోకి రాగానే ప్రజలను గాలికి వదిలేశారు. జగన్ పాలనలో సక్రమంగా అమలైన సంక్షేమ పథకాలను పక్కన పెట్టేశారు. పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. కొత్త పెన్షన్ల గురించి మాట్లాడటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలవుతోంది. ఈ 19 నెలలుగా కొత్త పింఛన్లను అందించాల్సి ఉన్నా అదిగో ఇదిగో అంటూ నిరుపేదలను మభ్యపెడుతూ ఇన్నాళ్లు కాలం గడిపారు. అంతటితో ఆగకుండా దివ్యాంగుల పెన్షన్లపై గురిపెట్టి క్రమక్రమంగా వాటిని తగ్గిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో పెన్షన్ల కోసం ఈ లబ్ధిదారులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వీరు ప్రతి నెల సచివాలయానికి వెళ్లడం, పెన్షన్లు రాలేదని అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుతిరగడం సర్వసాధారణమైపోయింది. పంచాయతీ చుట్టూ తిరుగుతున్న నెలలో ఏ నెలకైనా రావట్లేదండి. మీరు వచ్చేలాగా చూసి మాకు అందించండి. నా పేరు భారతలక్ష్మి అండి. నా భర్త గారు సరిపోయి 20 నెలలు అవుతుందండి. పెన్షన్ రావట్లేదండి. ఆన్లైన్లో చూపిస్తుందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు ఎమ్మట్లే పింఛన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పింఛన్ పెట్టిన 18 నెలలు అయిందండి. ఇప్పటికి ఇవ్వలేదు. ఇప్పుడు తొందరగా కావాలని కోరుకుంటున్నానండి. నేను 20 నెలలు బట్టి ఆన్లైన్ చేసి ఉన్నానండి. నాకు ఆన్లైన్లో చూపెడుతుంది కానండి పింఛన్ ఇవ్వట్లేదు. పింఛన్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. 20 నెలలు బట్టి పింఛన్ రావట్లేదు. కష్టాలు పడుతున్నాను వైద్యం గురించి. నాకు 18 నెలల నుంచి పింఛన్ వస్తలేదండి. నా బాధ చాలా బాధలో ఉన్నానండి. నాకు పింఛన్ వచ్చేలా చూడండి సార్. జాబితాలో పేర్లున్నప్పటికీ వీరికి పెన్షన్లు రావడం లేదు. వీరి తరపున స్థానిక ప్రజాప్రతినిధులు, పై అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ వారి నుంచి సమాధానం కరువయింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హత కలిగిన వారికి ఎవరు రికమెండేషన్ లేకుండా వాలంటీర్ను పంపి ఇంటింటికి సర్టిఫికెట్లు తీసుకుని వారే ఆన్లైన్ చేసి గత ప్రభుత్వంలో పెన్షన్లు అందించేవారు. ఈ ప్రభుత్వంలో పంచాయతీకి వస్తే వాళ్ళు పెన్షన్ అంటే కూడా ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు. 18 నెలలు బట్టి ఆన్లైన్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వారికి 4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని చెప్పి మీరు ఆన్లైన్ ఓపెన్ చేయకుండా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. గత 18 నెలల నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఒక కొత్త పెన్షన్ కూడా ఏ గ్రామంలోనూ ఇవ్వట్లేదు. భర్త చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా ఈడో అవనే ఓఏపీ అవనే సుమారు పెద్దేం గ్రామంలో 19 ఉన్నాయి. కాపురం గ్రామంలో 25 పెన్షన్లు ఉన్నాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 6 నెలలకు ఒకసారి వాలంటీర్ల ద్వారా ఎవరికైతే 60 సంవత్సరాలు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇంటికి తిరిగి పెన్షన్లు రాసి 6 నెలలకి కొత్త పెన్షన్లు ఇచ్చేవారు. ఈ గవర్నమెంట్ వచ్చి ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి పేద ప్రజలందరూ అన్యాయం అయిపోతున్నారు. ఏ పథకం కూడా పేదలకి సరిగ్గా పడతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అర్హత ఉన్నవారు పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. వారి అప్లికేషన్లను పక్కన పెట్టేసింది కూటమి ప్రభుత్వం. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. ఎవరికైనా ఏదైనా కారణం వల్ల పెన్షన్ ఇవ్వకపోతే వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏ నెల నుంచి వారికి అర్హత ఉందో ఆ నెల నుంచి లెక్కగట్టి మొత్తం అమౌంట్ కూడా ఇచ్చేవారు. అర్హత ఉన్నవారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే వాలంటీర్లు వెళ్లి మరీ వారికి పెన్షన్ అందేలా సాయం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండాల్సిన వాలంటీర్లను నిలువునా ముంచారు. వారి గౌరవ వేతనం పెంచుతామని చెప్పి నమ్మించిన చంద్రబాబు పాలనలోకి వచ్చిన తరువాత మొత్తం వాలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు.